ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట. ఐబీకి సంబంధించి 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉన్నాయో జనరల్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి 22 నవంబర్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇంకా చూసుకుంటే కనుక 14 డిసెంబర్ 2025 మిడ్ నైట్ దాకా మనకి అవకాశం అయితే ఉంటుంది అప్లై చేసుకునే దానికి. ప్లస్ మొదటైతే మనం ఇక్కడ 2 రిజిస్టర్ ఉందన్నమాట. మొదటైతే రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ మనకి ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చిందనమాట. దీనికోసం మనం ల్యాప్టాప్లో కానీ లేకపోతే ఆండ్రాయిడ్ వెర్షన్ లేకపోతే iOS డివైజెస్లో ఎక్కడైనా కూడా మనం చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్. అయితే మనకి లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ అయితే చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా తప్పనిసరిగా మనం ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. క్యాండిడేట్స్ని అంటే మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అయితే 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అనమాట యాస్టీజ్గా దాంట్లో ఎలా ఉందో అలాగే ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుని ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఆ బాక్స్లో ఏది ఇచ్చామో ఇదే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఇంకా కూడా ఈమెయిల్ ఐడి అనమాట. సో ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే 2 టైమ్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ కిందకు వచ్చేయాలి. కిందకు వచ్చేస్తే ఇక్కడ డొమిసైల్ స్టేట్ ఏదైతే ఉందో మీరు ఎక్కడైతే స్థిర నివాసం అంటే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు, ఎక్కడ బార్న్ అయ్యారు, మీ యొక్క ఫోర్ ఫాదర్స్ అందరు ఎక్కడ ఉన్నారు అనేది దానిని మనం డొమిసైల్ అంటాం అనమాట. అంటే పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే SIB అంటారనమాట. మీరు ఏ SIBకి అప్లై చేయాలనుకునేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. మీరు ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మీకు కనుక ఆ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటే ఆ స్టేట్కి మాత్రమే మీరు అప్లై చేయగలుగుతారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక నోటిఫికేషన్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఒక 6 మాత్రమే ఉన్నాయి. అలాగే విజయవాడలో కూడా ఒక 3 మాత్రమే ఉన్నాయన్నమాట. ప్లస్ మనం ఇక్కడ వేరే SIBకి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదనమాట. ఎందుకంటే మనకి డొమిసైల్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. మీరు ఎక్కడైతే డొమిసైల్ అంటే పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ మీకు ఎక్కడుంటే అక్కడ మాత్రమే మీరు అప్లై చేయగలుగుతారు. కాబట్టి మీకు ఏ స్టేట్లో అయితే ఈ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ డొమిసైల్ ఉంటుందో ఆ స్టేట్ మాత్రమే మీరు సెలెక్ట్ చేస్తారు. సపోజ్ మీరు కనుక ఇక్కడ తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు హైదరాబాద్ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఎక్కడ ఉంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా చూసుకుంటే కిందకు వచ్చేస్తే కేటగిరీ మీ కేటగిరీ యువరా OBC NCలా SCN సెలెక్ట్ అయితే చేసుకో. అంటే మీ ఆ యొక్క SIBలో ఉన్నటువంటి కేటగిరీస్ అన్నీ మనకి వస్తాయి అన్నమాట. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మన విజయవాడ వచ్చింది. విజయవాడ వచ్చే URSC మాత్రమే ఉన్నాయి. సో వేరే కేటగిరీ లేదనమాట. సో ఇక్కడ యూఆర్లో అయితే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదర్ SC/ST కానీ OBC NCL వాళ్ళు కానీ AWS వాళ్ళు కానీ యూఆర్లో అప్లై అయితే చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాగ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా మీ యొక్క కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ అయితే ఇలాగ చేసుకోవాలన్నమాట. సో పోస్ట్ నేమ్ ఒకటే ఉంటుంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇక్కడ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. జనరేట్ OTP అనాలి. ప్లస్ ఇక్కడ మనకు ప్రాంప్ట్ వచ్చింది అనమాట. అన్నీ కూడా పైన చెక్ చేసుకుని మీ నేమ్ కనుక ప్రాపర్గా ఉంది టిక్ ఆన్ చేసుకో. అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే కనుక అన్నీ టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఉంది అనమాట. ఇదైతే తర్వాత మనకి మార్చుకునే అవకాశం అంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. అందుకని ఇక్కడ మన ప్రాంప్ట్ అయితే వస్తుంది. చెక్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఐ అగ్రీ అనాలి. నెక్స్ట్ ఓకే అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట. మీకు పాస్వర్డ్తో సహా మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు మొబైల్కి అలాగే ఈమెయిల్కి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది. దాంతో లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడైతే క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేసేస్తే ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ అని ఒక బటన్ ఉందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ప్లస్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. 4 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే అడ్రస్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కొన్ని కాలమ్స్ అయితే మనకి ఆటోమేటిక్గా వస్తున్నాయి మనకి గ్రే బ్యాక్గ్రౌండ్తో. అవన్నీ మనం ఇప్పుడేం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీ యొక్క కేటగిరీ OBC NCL SC ST మీరు ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి యూఆర్కి అయితే ఏమీ అడగదనమాట. ఇంకా మిగతా వాళ్ళకి మాత్రం ఇక్కడ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇష్యూయింగ్ డేట్ అనమాట. అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ క్యాలెండర్ నుంచి ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
ప్లస్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 18 to 25 ఇయర్స్ అనమాట, 18 నుంచి 25 సంవత్సరాలు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 14 December 2025 అనమాట. దీనికి అదనంగా ఏంటంటే SC ST వాళ్ళకి 30 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది, OBC NCL వాళ్ళకైతే 28 అనమాట. సో దాని ప్రకారం ఇక్కడ మీ యొక్క ఏజ్ అనేది చూపెడతారు, 14 Decemberకి కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చును. సో ఇక నేషనాలిటీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది మనం సెలెక్ట్ అయితే చేయాలి. ఇంకా చూసుకుంటే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. 10th మెమోస్ పార్ట్ ప్రకారం మనకి ప్రూఫ్ ఉండాలన్నమాట. సో ప్రూఫ్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే మ్యారిటల్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడా అన్మ్యారీడా, విడోనా, జ్యుడిషియల్ సెపరేట్, అలాగే రిలీజియన్ అనమాట, మీకు రిలీజియన్ అనేది సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అనమాట, 5 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి మనం ఇక్కడ, అన్నీ కూడా డిఫరెంట్గా అయితే ఇవ్వాలి. ప్లస్ మీరు ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి చాలానే వస్తున్నాయి. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం కూడా ఉందన్నమాట. సో అలాగే అలాగే మీరు తెలంగాణ తీసుకుంటే కనుక ఇక్కడ హైదరాబాద్తో పాటు కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్ ఇలా వస్తున్నాయి అనమాట. సో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడైనా 5 డిఫరెంట్ మీకు దగ్గరగా ఉన్నవైతే మీరు ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఇలాగ ఉంటుంది అనమాట. సో అన్నీ కూడా డిఫరెంట్గా అయితే ఇవ్వాలి. సేమ్ ఇస్తే కనుక మనకి తీసుకోదన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఒక స్టేట్ కనుక 3 times కన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదండి. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ 3 times ఇచ్చాను, ఇక్కడ 4th time నాకు తీసుకోవట్లేదు అనమాట. సో మనం ఏం చేయాలంటే అప్పుడు మీ స్టేట్, మీ దగ్గరలో ఉన్న స్టేట్వి మొదట 3 ఇచ్చేసుకోవాలన్నమాట. ఇచ్చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ కింద మనం ఇంకా ఏదైనా దగ్గరగా ఉన్న స్టేట్, దగ్గరగా ఉన్నటువంటి సిటీని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తానంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా స్పోర్ట్స్లో ఏదైనా మెరిట్ ఉంటే మీకు ఎస్ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఈ యొక్క IB ఏదైతే ఉందో మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏదైనా మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. లేదంటే ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో కనుక మీరు ఉంటే కనుక, మీరు కానీ గవర్నమెంట్ సర్వీస్ ఏదైనా అంటే సర్వెంట్గా ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అంటే ఇక్కడ IBని కాకుండా వేరే ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మీరు వర్క్ చేస్తూ ఉంటే కనుక, కాంట్రాక్ట్ కానీ లేదంటే కనుక పర్మనెంట్ ఎంప్లాయీ కానీ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ ఇంకొక నోట్ అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట, డామ్సైల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో మీరు వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలన్నమాట. మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు ఆ స్టేట్కి సంబంధించినటువంటి డామ్సైల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలన్నమాట. జనరల్గా మనకి నేటివ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగ ఇస్తూ ఉంటారు, ఈ యొక్క మీ సేవ లేదంటే కనుక ఈ యొక్క సచివాలయంలో మనకి ఇవ్వడం జరుగుతుంది, అక్కడ తీసుకోవచ్చు అనమాట. మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంకి మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కనుక మీరు ప్రాపర్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఆ స్టేట్కి సంబంధించి. అలాగే డూ యూ హ్యావ్ డామ్సైల్ సర్టిఫికేట్ ఫర్ SIB యూఆర్ అప్లై, మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన, సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తామంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డామ్సైల్ ఉన్నదని ఎస్ పెట్టుకోవాలన్నమాట. అలాగే తెలంగాణ అయితే తెలంగాణ. ప్లస్ ఇక్కడైతే మనకి కరస్పాండెన్స్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి కంట్రీ, స్టేట్, అలాగే డిస్ట్రిక్ట్ అనమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. ఒకవేళ ఏదైనా కొత్తవి ఏదైనా మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ అదర్ అనేది తీసుకొని ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పిన్ కోడ్ అనమాట, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేసేస్తే ఇవి కూడా ఫిల్అప్ అయిపోతాయి, లేకపోతే ఇవి కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ వెళ్ళొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే సేవ్ నెక్స్ట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే డామ్సైల్ సర్టిఫికేట్ అనేది 14 December 2025 లోపు తీసుకున్నటువంటి ఆ యొక్క డామ్సైల్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే సరిపోతుంది. సో ఇక్కడైతే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. 10th క్లాస్ ఒక్కటి సరిపోతుంది. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే మొదట ఏంటంటే మనం ఇక్కడ పర్సంటేజ్ని ఎగ్జాక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవాలని, మీకు CGPA సిస్టంలో ఉంటే దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్గా మార్చుకోవాలన్నమాట. సపోజ్ మీకు కనుక 8.5 వచ్చి ఉంటే కనుక టోటల్ గ్రేడ్ కనుక మన 10 పాయింట్ అయితే కనుక 85% వేయాలి. ఇక్కడ రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. అంటే 2 డెసిమల్స్ 2 డిజిట్స్ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ
ఇంకా నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట, మీరు ఏ బోర్డు చదువుకున్నారో సిబిఎస్ఈనో స్టేట్ బోర్డ్ ఏంటి అనేది. ఇంకా పాసింగ్ డేట్ అనమాట. సో ఇక్కడ డేట్ మంత్ అంటే మంత్ ఇయర్ ఇస్తే సరిపోతుంది, డే అవసరం లేదనమాట. సో స్కూల్ నేమ్ అనమాట, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట 10th క్లాస్కి సంబంధించి. అలాగే సబ్జెక్ట్ కాంబినేషన్ జనరల్ అయితే జనరల్, లేకపోతే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫైడ్ అంటే పాస్ అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ సిజిపిఏ సిస్టమ్ అయితే కనుక ఇది తీసుకొని మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, అలాగే టోటల్ సిజిపిఏ ఎంత, మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది వేయాలన్నమాట. సో ఇది వేస్తే సపోజ్ మీరు 9.5 సిస్టంలో ఉంటే కనుక 9.5 ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇది వేస్తే పర్సంటేజ్ వస్తుంది. లేదు ఒక పర్సంటేజ్ కనుక డైరెక్ట్గా మీకు అలాగ ఉంటే కనుక మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత ఎంటర్ చేస్తే పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో అలాగే ఇంటర్మీడియట్ కనుక ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు ఇదే విధంగా, లేకపోతే ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ అనేది మనకి లేదనమాట. ఉంటే ఎంటర్ చేయొచ్చు, డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డిగ్రీ నేమ్ అనమాట, బీకామ్ బీఎస్సీనా ఏంటైనా బీఈ బీటెక్ అనేది ఇంకా మనకి స్పెషలైజేషన్ అనమాట. కంప్యూటర్ సైన్సా సివిలా మెకానికల్ అనేది కాలేజీ నేము, అలాగే యూనివర్సిటీ నేము, అలాగే ఇక్కడ పర్సంటేజ్ సిజిపిఏనా అన్నీ కూడా ఇదే విధంగా ఎంటర్ చేసుకుని సరిపోతుంది. మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోతే 10th తప్ప ఇది 10th ఒక్కటి ఎంటర్ చేసి సరిపోతుంది. మిగతా వాటి ఎక్కడికి మనకి స్టార్ మార్క్ లేదనమాట, ఏ అవసరం అయితే లేదనమాట. సో డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఫారెన్ లేదంటే లోకల్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఇంగ్లీషు హిందీ కాకుండా మీకు వేరే లాంగ్వేజెస్ ఏదైనా వచ్చా అని అడుగుతున్నారనమాట, లోకల్ కానీ ఫారెన్ కానీ. సో మన తెలుగు మనకి అందరికీ వచ్చు కాబట్టి తెలుగు ఒకటి మనం పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. అలా ఇంకా చూసి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే చేసుకోవచ్చు, బ్యాక్ కూడా వెళ్ళొచ్చు, ఆ కాలమ్స్ అన్నీ కూడా ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట, అంటే 3 ఉన్నాయి. ఏంటంటే మొదటైతే మన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, అలాగే రెండో సిగ్నేచర్, మూడోది అయితే డొమిసైల్ సర్టిఫికెట్ అనమాట. సో ఇక్కడ మనం నోటిఫికేషన్ చేసుకుంటే లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే 3 months 3 నెలల లోపు తీసుకున్నటువంటి ఒక కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మాత్రమే మీరు లైట్ లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా చూసుకొని మంచి ఫోటో అనమాట. 100 నుంచి 200 KB వరకు జేపీజీ ఫార్మేట్ అలౌ చేస్తారు, అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సిగ్నేచర్ ఏదైతే ఉందో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మనం సైన్ చేసుకొని స్కాన్ చేసుకొని 80 to 150 దాకా అలౌ చేస్తారు జేపీజీ ఫార్మేట్ అనమాట. అది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను ఇక్కడ మనకి డొమిసైల్ సర్టిఫికేట్ ఉందన్నమాట, అది వచ్చేసరికి 1 MB వరకు పీడిఎఫ్ కానీ జేపీజీ కానీ ఎలా అయినా అలౌ చేస్తారనమాట. సో ఈ 3 మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి ఫీజు అయితే చూపిస్తున్నారు, ఫీజు అయితే పే చేసుకోవాలని. నాకైతే ఇక్కడ 550 రూపీస్ వచ్చింది, అందరికీ 550 రూపీస్ అనమాట. సో ఇక్కడ అందరికి కూడాను 550 రూపీస్ అనేది వస్తుంది. అంటే జనరల్ క్యాండిడేట్స్కి 650 రూపాయలు వస్తుంది, మిగతా వాళ్ళకి 550 రూపీస్ అనేది మనకి వస్తుంది అనమాట. సో అదైతే మనం పే చేసుకోవాలి. ఆన్లైన్ అనాలి, ఆన్లైన్ అయిన తర్వాత ఇవి కూడా అన్నీ కూడా టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని ప్రివ్యూ అనాలి. మీరు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అని వస్తుంది అనమాట. సో మీరు చెక్ చేసుకోవాలంటే ప్రాపర్గా మీరు అప్లోడ్ చేశారు ఇంకా మనం తప్పనిసరిగా వ్యూ చూసుకుంటేనే మీకు ముందుకెళ్తుంది అనమాట. సో అన్నీ కూడా మీరు వ్యూ అని చెప్పి చూసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే సైజెస్ అనేది మనకి ఇక్కడ మినిమం 80, 150 అలా ఇచ్చారు కదా. సో అదేంటంటే మీకు ఇక్కడ PI7 ఇమేజ్ 12 అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన జేపీజీ ఫైల్ సైజ్ అయితే PDF ఫైల్ సైజ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అప్లోడ్ చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత సైజ్ పెట్టేసుకొని ఇంక్రీజ్ లేదంటే డిక్రీజ్ చేసుకొని సేవ్ చేసుకొని ఈజీగా మీరు దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ వ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ టిక్ ఆన్ చేసి ఇవన్నీ టిక్ ఆన్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి ప్రివ్యూ అనాలి. సో అన్నీ ప్రాపర్గా ఉంటేనే చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే అనాలి. సో ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. అన్నీ ప్రాపర్గా ఉంటాయి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి చేసుకొని ఇక్కడికి రావాలని, తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట మీకు. సో సబ్మిట్ అనాలి. ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ అగ్రీ అనాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్ గేట్వే ఓపెన్ అయిపోయింది అనమాట ఫీజు కోసం. మీకు కనుక స్టేట్ బ్యాంకులో కనుక ఈ యొక్క నెట్ బ్యాంకింగ్ ఉంటే 0 ఛార్జెస్తో చేసుకోవచ్చు. అలాగే అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఉన్నా కూడాను ఒక 6 రూపీస్తో చేసుకోవచ్చు. లేదంటే యూపీఐ ఉంటుంది అందరికీ, యూపీఐ ద్వారా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏ బ్యాంకు ఉన్నా కూడాను మన స్టేట్ బ్యాంక్ అవసరం లేదు, ఏ బ్యాంకు ఉన్నా కూడా అలౌ చేస్తుంది అనమాట. ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి లాగిన్ ఉంటుంది అనమాట, ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ అని ఉంటుంది అనమాట. సో లాగిన్ చేసుకుంటే మీకు ఇక క్రెడెన్షియల్స్ అనేది మీకు ఈమెయిల్ ఐడికి అలాగే ఫోన్కి వచ్చి ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అయ్యి మీ ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుని ఒకవేళ నాకు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ రెస్టోర్ చేసుకోవచ్చు, చేంజ్ పాస్వర్డ్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి యొక్క ఐబీకి సంబంధించి 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్